మావోయిస్టులకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి లేఖ రాశారు. ఆయుధాలు వీడి లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. హింసా మార్గాన్ని విడిచిపెట్టాలని డీజీపీ అన్నారు. 6 మావోయిస్టులకు డీజీపీ లేఖ రాశారు. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, పసునూరి నరహరి అలియాస్ సంతోష్, వర్త శేఖర్ అలియాస్ మంగ్తు, జోడే రత్న అలియాస్ సుజాత, నక్కా సుశీల అలియాస్ రేలా, రంగబోయిన భాగ్య అలియాస్ రూపీలకు శివధర్ రెడ్డి లేఖ రాశారు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న గణపతికి హైదరాబాద్లో చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు డీజీపీ. ప్రభుత్వం తరపున వైద్యం అందిస్తామని చెప్పారు. లొంగిపోయిన వారికి ఆర్థిక సహాయం చేస్తామన్నారు డీజీపీ. డీజీపీ శివధర్ రెడ్డి మావోయిస్టులకు లేఖ రాశారు. 6 మావోయిస్టులకు కీలకమైనటువంటి లేఖ రాస్తూ ఆ లేఖ బయటకు వచ్చింది. సో 6 మావోయిస్టులు కూడా వయోభారం దృష్ట్యా 6 మావోయిస్టులలో గణేష్ అన్నారు. ఆయనకి మెరుగైన వైద్యం అందిస్తామని, అలాగే ఆయుధాలను వీడి మిగతా మావోయిస్టులందరూ కూడా లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని, హింసా మార్గాన్ని వీడి శాంతి మార్గాన్ని అనుసరించాలంటూ కూడా డీజీపీ శివధర్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఆపరేషన్ కగార్కి సమయం దగ్గర పడుతుండటంతో కూడా మరొకసారి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు ప్రధాన సంబంధించిన నేతలకు సంబంధించి కూడా మరొకసారి వాళ్ళు ఆయుధాలు వీడి జనాలకు రావాలంటూ కూడా మరొకసారి ఇటు తెలంగాణ పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దేశంలో 3 రాష్ట్రాలకు సంబంధించి కూడా నక్సల్స్ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో చాలా ఎక్కువ మంది వివిధ కేడర్లో వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న 721 మంది సంబంధించిన అజ్ఞాత మావోయిస్టు సంబంధించిన వివిధ కేడర్లకు సంబంధించిన వారు కూడా లొంగిపోయినట్టుగా తెలిసింది. ముఖ్యంగా ప్రస్తుతం అధికారికంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ శాఖ చెప్తున్న వివరాల ప్రకారం చూసుకుంటే 6 ఇంకా అజ్ఞాతంలో ఉన్న దశలో ప్రధానంగా వ్యక్తి గడిచిన కొన్ని రోజులుగా గణపతి కోసం కూడా ప్రస్తుతానికైతే ఇటు తెలంగాణ పోలీసుతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అన్వేషణ చేస్తుంది. ప్రస్తుతానికైతే అతడు గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం తరఫు ముఖ్యంగా తెలంగాణ ఎస్ఐబి సంబంధించిన అధికారుల హ్యాండ్ ఓవర్ లో ఉన్నట్టుగా సమాచారం. అతడికి సంబంధించిన ఆచూకీని కూడా కనుగొన్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ వామనిస్టు పార్టీకి సంబంధించి కీలక పాత్ర పోషించే 6 సంబంధించిన నేతల వివరాలను వెల్లడించింది. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటు పసునూరి నరహరి అలియాస్ సంతోష్, అదే వర్త శేఖర్ మగ్ను, అదేవిధంగా జోడే రత్నబాయ్ అలియాస్ సుజాత, అదేవిధంగా నక్కా సుశీల అలియాస్ రేలా, అదేవిధంగా రంగబోయిన భాగ్య అలియాస్ రూపీ, వీటికి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే వీరు కూడా ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వీరిలో చాలా మంది వయోభారంతో చాలా అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలంగాణ పోలీస్ శాఖకు సంబంధించి కూడా కొంత సమాచారం ఉన్నట్లుగా సంబంధించిన లేఖ సారాంశంగా చెప్పాల్సింది. రేపటితో దేశవ్యాప్తంగా ఇటు ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి కూడా ఆపరేషన్ కగార్తో పేరుతో ఇటు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంబంధించిన ఆపరేషన్ కూడా రేపటితో ముగిసిపోతున్న నేపథ్యంలో తాజాగా ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కొంత ఆసక్తిగా మారుతుంది. గడిచిన కొద్ది రోజులుగా గణపతి సంబంధించిన ఆచూకీని కూడా తెలంగాణ పోలీసు ఎస్ఐబి సంబంధించిన వారే కనుగొన్నారు. నేపాల్లో అతడు ఉన్నట్లుగా కనుక్కున్నారు. అందుకు సంబంధించి అతన్ని దేశానికి రప్పించేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వంతో కలిసి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజాగా ఇప్పటి వరకు లొంగిపోయిన వారి వివరాలు, ఇంకా లొంగిపోవాల్సిన వారు, అందులో సీనియర్ సభ్యులుగా ఉన్న 6 సంబంధించిన వారి వివరాలను కూడా తెలంగాణ పోలీస్ శాఖ విడుదల చేసినట్లుగా చెప్పవచ్చు. ప్రస్తుతానికి అయితే రేపటితో డెడ్ లైన్ ముగిసిన నేపథ్యంలో 6 కేంద్ర కమిటీకి సంబంధించిన అంటే కీలక పాత్ర వహించిన వారి పేర్లను తెలంగాణ పోలీస్ శాఖ విడుదల చేయడం ప్రస్తుతానికి అయితే చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ప్రస్తుతానికి రేపటితో ఇటు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్తో పూర్తిగా మావోయిస్టుల అణచివేతకు సంబంధించి కావచ్చు వారందరినీ ఏరిపారేస్తామని చెప్పిన నేపథ్యంలో రేపు అసలు డెడ్ లైన్ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతానికి గణపతి ఆచూకీ అనేది కొంత క్వశ్చన్ మార్క్ గా మారింది. కాబట్టి అది ఆచూకీ లభించిందా లేదన్న కూడా చూడాలి. కిరణ్, అయితే ముఖ్యంగా అటు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్తో రేపటితో మీరు అన్నట్లుగా ముగియబోతోంది ఆ లాస్ట్ డేట్. సో ఇటు తెలంగాణ పోలీసుల తరపు నుంచి డీజీపీ కీలకమైనటువంటి లేఖను విడుదల చేయడం దీన్ని ఒక లాస్ట్ స్వీట్ వార్నింగ్ గా పరిగణించవచ్చా? తర్వాత ఏం జరగబోతోంది అనే దాని గురించి ఏమైనా ఊహించవచ్చా? ముందు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం మార్చి 1 ఇటు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు సంబంధించి కూడా పూర్తిగా వారిని అణచివేస్తాము, అందరినీ ఏరేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. కానీ అందుకు విరుద్ధంగా తెలంగాణ సంబంధించిన పోలీస్ శాఖ కూడా రికార్డు స్థాయిలో చాలా మంది అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు సంబంధించి కూడా వారు
జనం బాట పట్టేందుకు కొంత పెద్ద మొత్తంలో కూడా కసరత్తు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే మార్చి 31 వరకు డెడ్ లైన్ ముగిస్తున్నట్టు కూడా చెప్పే ప్రయత్నం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వారు నిరంతర ప్రక్రియ, దీనికి Okay. డెడ్ లైన్ ఏం లేవంటూ కూడా చెప్పే ప్రయత్నం గతంలో శివధర్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే రేపటితో కేంద్ర ప్రభుత్వం పెట్టిన డెడ్ లైన్ ముగుస్తుంది. కాబట్టి ఇంకా చాలా మంది గణపతి లాంటితో కాకుండా వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న వారు కూడా ఇంకా రావాల్సిన సుమారుగా తెలంగాణ పోలీస్ శాఖ చెప్తున్న ప్రకారం అయితే 6 వివిధ క్యాడర్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉన్నట్లుగా చెప్తున్నారు. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.